మంచిర్యాల జిల్లా దండేపల్లి వెలుగునూరు జెడ్పీహెచ్ స్కూల్ గేట్ వద్ద తాళం వేసిన ఘటన కలకలం రేపుతుంది. స్కూల్ గేటుకు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గొడిగుప్పల విజయ, ఆమె భర్త తిరుపతి. స్కూల్ డైనింగ్ హాల్తో పాటుగా కొన్ని నిర్మాణాలు చేశామన్నారు. అయితే నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని, తమకు అప్పిచ్చిన వారు వేధిస్తున్నారంటూ వాపోయారు. స్కూల్ నిర్మాణం చేసి సంవత్సరం గడిచినా బిల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలకు మొత్తంగా 28 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, బిల్లులు వచ్చే వరకు స్కూల్ గేటుకు తాళం తీయనని ఖరాఖండిగా చెప్పారు. అధికారులు బిల్లులు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి వెలుగునూరు జెడ్పీహెచ్ స్కూల్ గేటుకు తాళం వేసిన ఘటన కలకలం రేపుతుంది. స్కూల్ గేటుకు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ గడికొప్పుల విజయ, ఆమె భర్త తిరుపతి. స్కూల్ డైనింగ్ హాల్తో పాటుగా కొన్ని నిర్మాణాలు చేశామన్నారు. అయితే నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని, తమకు అప్పిచ్చిన వారు వేధిస్తున్నారంటూ వాపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఈ మధ్య అసలు ఎందుకు ఈ కాంట్రాక్టర్లకు సంబంధిత అధికారుల నుంచి డబ్బులు పట్టడం లేదు? వీళ్ల వలన పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు చదువుకునే సమయం వృధా అవుతుంది కదా. 100% లక్ష్మీనాథ్. అయితే గతంలో కూడా ఇటీవలే మనం చూసాం, నిర్మల్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అంటే సాధారణంగా ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు అభివృద్ధి పనులు చేసినట్టుగా చెప్తున్నారు. అయితే పాఠశాలకు ఎస్ఎంసీ చైర్మన్, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్స్ గా ఈ యొక్క స్కూల్ కి అయితే కొంతమందిని అప్పట్లో నియమించి పాఠశాల అభివృద్ధికి సంబంధించి బాధ్యతలు వాళ్ళ చేతుల్లో పెట్టేసరికల్లా పాఠశాలకు ఏవైతే కావాల్సినటువంటి వనరులు, వసతులు ఉంటాయో వాటి కోసం విద్యా కమిటీ చైర్మన్లు ముందుకొచ్చి వాళ్ళే ఆ యొక్క పనులు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే అందుకు సంబంధించి బిల్స్ ఏవైతే ఉంటాయో, స్కూల్ కు సంబంధించి బిల్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే ఉన్నప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా వీళ్ళు ఈ పనులు చేసినట్టుగా మనకు సమాచారం అంటోంది. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు దాని యొక్క ఏదైతే కార్యక్రమం పథకం ఉందో పథకం పేరు కూడా మారిపోయింది. అయితే అప్పుడు బిల్స్ కు సంబంధించి మరి ఏ విధంగా బిల్లులు పెట్టారు, వాటికి మంజూరు అయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తమకు మంజూరు చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్స్ అయితే కోరుతున్నారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుతున్నారు. ఎందుకంటే మేము అప్పులు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి ఆ యొక్క స్కూల్ డెవలప్మెంట్ చేశాం కాబట్టి మరి అప్పుల అయితే కాంట్రాక్టర్స్ కూడా సత్యనారాయణ ఏదైతే ఉందో, చిన్నపిల్లలు స్కూల్ చదువుకుంటున్నారు, దాన్ని ఇంకొక మార్గంగా వెళ్ళాలి, అవసరమైతే సంబంధిత అధికారులకి ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలి, లేదు అంటే ఇంకొక రకంగా ప్రయత్నించాలి, మీడియాని ఆఫర్ చేసి మీడియా ముందు తమ గోడు వెళ్ళబోసుకోవాలి. కానీ ఇలా స్కూల్కి తాళాలు వేయటం అనేది చాలా దారుణమైన విషయం. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు అధికారులతో కలిసి మాట్లాడుకోవాలి. కానీ ఇలా స్కూల్ కు తాళం వేడే వెంటని చెప్పేసి ప్రజలు కూడా అనుకుంటున్నారు. అందులోనే పోలీసులు మరి సీన్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి సరి చెప్పి అక్కడ నుంచి తీసుకెళ్లి ఆ పాఠశాల గేట్ అయితే తెరిపించారు. లక్ష్మీనాథ్. సత్యనారాయణ. సార్ డైలింగ్ వాళ్ళు కట్టినాం, కరెంట్ ఫిట్టింగ్ చేసినాం, రిపేరింగ్ చేసినాం, స్టంప్ కట్టినాం. 20 లక్షల పని సార్. అప్పు తెచ్చిన, అప్పు తెస్తే అప్పులో ఇంటికి వస్తారు. ఇప్పుడు చాలా ఇచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక ఎవరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికైనా, కలెక్టర్ దగ్గరికైనా ఇవ్వాలైనా కానీ మేము ఈ పథకం లేదంటారు, మన ఊరు మన బడి లేదంటారు సార్. ఇప్పుడు మాకు ఏం చేసే పరిస్థితి లేదు. అప్పులో నమ్ముతారు, రోజు 10 మంది అప్పులో వస్తారు సార్. ఇబ్బంది అవుతారు. మా బిడ్డ పెళ్లికి సార్ డైలీ